మీ ఇంటి కుటుంబ విషయాలు సమస్యలు చాలా ఉంటాయి. కానీ ఒక్కొక్కరు చెప్పుకోలేరు, కుమిలిపోతూ ఉంటారు. ఎవరికి చెప్పుకున్నా ఏం అరుస్తారు తీరుస్తారనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే మీరేం చేస్తారంటే దయచేసి ఇల్లు శుభ్రంగా మీరు కూడా శుద్ధి పడిపోయి మీకు నచ్చిన దేవత దేవుడు మీకు నచ్చిన గుడికి వెళ్ళండి. లేని ఎడల ఇంట్లో పటాలు పెట్టుకోము, మేము పూజలు చేయమంటే మీ ఇష్టం. చర్చికి వెళ్ళొచ్చు, మసీదుకి వెళ్ళొచ్చు, దుర్గమ్మ గుడికి వెళ్ళొచ్చు, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చు. సకల దేవతల మొత్తాన్ని దర్శించుకోవచ్చు మీరు. కానీ దైవ శక్తిని చాలామంది, అంటే ఒకళ్ళని కాదు, మానవులు చాలామంది వెనక్కి ఆపేశారు. ఎవరు కూడా దైవం అనేది పట్టించుకోవటంలా. లెగుస్తున్నారు, మీ పనులు మీరు చేసుకుంటున్నారు. అలా కాదు, ముందు లేవంగానే సకల దేవతలను మీరు కొలవలేరు కాబట్టి, పిలవలేరు కాబట్టి లెగిసి కొంచెం ముగ్గారేసుకొని చక్కగా మీరు మేము పనిపాటల్లో నాయన తల్లి మాత మేము మా పిల్లలతో మేము చల్లగా ఉండాలి అనేది మీరు చక్కగా కోరుకొని ఒక నూనె లేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక 2 కడ్డీలు వెలిగించండి. లేదు కడ్డీలకు కూడా లేదనుకుంటే కర్పూరం బిళ్ళ వెలిగించేసి దండం పెట్టుకోండి. నాయన ఇంతవరకే మా స్తోమత ఉంది నాయన, మమ్మల్ని ఒక దారి తీసుకురాని అనేసి మీరు మొక్కుకోండి, చేయండి. దయచేసి ఇలా చెబుతున్నాడు ఈ పంతులు గారు, ఈ గురువు గారు, ఈ సిద్ధాంతి ఎవరో మనకెందుకులే అనుకోమాకండి. నాకు ఫోన్ చేయకపోయినా పర్వాలేదు, చక్కగా నేను ఎలా చేస్తానో చూడండి. నేను ఈ అలంకరణ 2 రోజులకు ఒకసారి మారుస్తాను. ఇవాళ పెట్టాను, రేపు ఉంటుంది, ఎల్లుండి మార్చేస్తాను. నాగమయ్య, గౌరీశ్వరి, దుర్గా భవాని వీళ్ళ ముగ్గురితోనే నేను పూజ స్టార్ట్ చేసుకుంటాను. సకల దేవతలను పిలుస్తాను, సకల దేవతలకి ఆరాధిస్తాను. ఫోన్ చేయాలనుకుంటే నా కాల్కి ఫోన్ చేయండి, చక్కగా ఫోన్ చేసి మాట్లాడండి. నేను నాగమయ్య పూజ చేస్తాను. ఇతంది పెద్ద చరిత్ర. ఇది ఫోన్లో చెప్పేది కాదు. దయచేసి ఇది ఫోన్లో చెప్పేది మాత్రం కాదు. మీరు దయచేసి ఈ గురువు గారు ఫోన్ చేయమంటున్నాడు అనే మాట అనుకోమాకండి. మీకు నచ్చితేనే, మీ కుటుంబ సభ్యులకి నచ్చితే ఈ గురువుగారితో మాట్లాడాలి, మన సమస్య ఏం చెప్తాడు అనేది ఆలోచన చేసుకొని నాకు ఫోన్ చేయాలనుకుంటే చేయండి. చిన్నలకి పెద్దలకి నేను చెప్పేది ఏంటంటే, మీ నడిచే అడుగుల్లో మీ నడిచే దారులు కూడా శుభ్రం చేసుకొని నడవండి అని చెప్తున్నాను. అంతేగాని ఎవరో శుభ్రం చేయరది. మన జీవితం మనమే శుభ్రం చేసుకోవాలి. మనము ఎక్కడికి వెళ్తున్నా సరే దైవాన్ని నమ్ముకొని వెళ్ళాలి. దైవశక్తిని ఏ తల్లిని తలుచుకోవచ్చు, ఏ తండ్రిని తలుచుకోవచ్చు. చక్కగా వెళ్ళేసి మీ పని మీద కానించుకొని రావడానికి కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి దీనిలో కొన్ని ఒక్కొక్కళ్ళు ఇల్లు బాగోలేదు అయ్యి అనుకుని ఉంటారు. అలాంటి అన్ని సమస్యలు కూడా నేను మీకు బాధ లేకుండా చక్కగా మీరు ఫోన్ చేస్తే నేను ఫ్రీగా మాట్లాడి చెప్పగలను. దాన్ని బట్టి నేను రావాలి అనుకుంటే నేను వస్తాను. కాదమ్మా మీరు ఒకసారి రండి అంటే మీరు వద్దురు. కానీ దయచేసి నాకు ఫోన్ చేయమని ఎందుకు చెప్తానంటే మీకోసమే, కానీ నాదేమీ లేదు. నేను చక్కగా నాకు ఉన్నంత వరకు, వాళ్ళు ఇచ్చినంత వరకు నేను ఆ పూజలకి చేసుకుంటా ఇలా ఉంటాను. జై
వాసుదేవే నమః